నమస్తే, వెల్కమ్ టు జెడ్ న్యూస్. నా పేరు జగతి. ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాలరాముని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వెంట పలువురు నేతలు ఉన్నారు. దర్శనం అనంతరం ఆలయ నిర్వాహకులు చంద్రబాబుకు చంద్రబాబుకు ఆలయ నిర్మాణ శైలి, ఇతర విశేషాలను వివరించారు. ఆయన ఆసక్తిగా ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన తనకు ఎంతో ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పర్యటనపై చంద్రబాబు స్పందిస్తూ ఈ రోజు అయోధ్యలోని దివ్యమైన అద్భుతమైన శ్రీరామ జన్మభూమి మందిరంలో స్వామివారిని దర్శించుకొని పూజలు చేసుకునే భాగ్యం కలిగింది. మరోసారి ఇక్కడికి రావడం ఎంతో శాంతియుతంగా, ఆధ్యాత్మికంగా అనిపించింది. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు మనందరికీ శాశ్వతమైన పాఠాలు. అవి మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తూ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నారు అని తెలిపారు. దర్శనార్థం అయోధ్య చేరుకున్న చంద్రబాబుకు దేవాలయ అధికారులు, ఉత్తరప్రదేశ్ ఎన్డీఏ నాయకులు ఘన స్వాగతం పలికారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలంగాణలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో సందర్శించనున్నారు. 2026 జనవరి 3వ తేదీన ఆయన కొండగట్టును సందర్శించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించి కీలక కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో కొండగట్టు అంజన్న భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న భారీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా హనుమాన్ దీక్షలు చేపట్టే వేలాది మంది భక్తులకు ఉపయోగపడే విధంగా దీక్ష విరమణ మండపం, ఆధునిక వసతులతో కూడిన సత్రం నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేయనున్నారు. ఈ అభివృద్ధి పనులను టీటీడీ బోర్డు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సుమారు 35.19 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులు అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఒకేసారి 2000 మంది భక్తులు దీక్షా విరమణ చేసేలా
విశాలమైన మండపాన్ని నిర్మించనున్నారు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణాలు కొండగట్టు ఆలయ చరిత్రలో భక్తుల సౌకర్యాల పరంగా కీలక మైలురాయిగా నిలవనున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక నిర్ణయాల ముందు కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సమయంలో పవన్ కళ్యాణ్కు భక్తులు సమస్యలు విన్నవించారు. ఆ నేపథ్యంలో టీటీడీ నిధుల ద్వారా ఇక్కడ సౌకర్యాల ఏర్పాటునకు హామీ ఇచ్చారు. ఇక టీటీడీ ద్వారా పవన్ నిధులు మంజూరు చేయించారు. అయితే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో టీటీడీ భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమానికి ఆయన హాజరవడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ తన సినీ జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు నటన నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఇక మలేషియాలోని కౌలాలంపూర్లోని ఉన్న బుకెట్ జలీల్ నేషనల్ స్టేడియంలో దాదాపు 90,000 మంది అభిమానుల మధ్య జరిగిన జన నాయకన్ చిత్ర ఆడియో విడుదల వేడుకలో ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. ఇక ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ప్రజాసేవ కోసమే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. నా కోసం థియేటర్లలో నిలబడిన అభిమానుల కోసం రాబోయే 30 నుండి 33 ఏళ్లు నేను నిలబడతాను. ఈ విజయ్ ఫ్యాన్స్ కోసమే నేను సినిమాను వదిలేస్తున్నాను అని ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు. తన 3 దశాబ్దాల సినీ ప్రయాణంలో అభిమానులు అండగా నిలిచారని, వారి రుణము తీర్చుకుంటానని అన్నారు. నేను ఇసుకతో చిన్న ఇల్లు కట్టుకుందామని సినిమాల్లోకి వస్తే మీరంతా నాకు ఒక రాజు మహల్ని ఇచ్చారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు అని విజయ్ పేర్కొన్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జననాయకన్ తన 69వ చివరి చిత్రమని విజయ్ ఈ వేదికగా తేల్చి చెప్పారు. అనురిధి రవిచందర్
అనురిద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న భారీ స్థాయిలో విడుదల కానుంది. రైట్గా మరో బ్రేకింగ్ చూద్దాం. హైదరాబాద్ నగరంలో మొత్తం నేరాల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ మహిళలు మరియు చిన్నారులపై నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2025 సంవత్సరానికి గాను హైదరాబాద్ నగర పోలీసులు విడుదల చేసినటువంటి వార్షిక నేర నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2024తో పోలిస్తే 2025లో మొత్తం క్రైమ్ రేటు 15% మేర తగ్గుముఖం పట్టిందని నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జన తెలిపారు. ఇక శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జన వార్షిక నివేదిక వివరాలను వెల్లడించారు. నివేదిక ప్రకారం 2024లో 35,944 కేసులు నమోదు కాగా 2025లో ఆ సంఖ్య 30,690కి తగ్గింది. అయితే ఇదే సమయంలో మహిళలపై నేరాలు 6% పెరిగాయి. 2024లో 2,482 కేసులు నమోదు కాగా 2025లో 2,625 కేసులు నమోదయ్యాయి. ఇక ముఖ్యంగా భర్త వారి బంధువుల నుంచి వేధింపులకు సంబంధించిన కేసులు 31% పెరిగి 813 నుంచి 1,690కి చేరాయి. ఇక మరోవైపు అత్యాచార కేసులు 31% తగ్గి 584 నుంచి 405కు పడిపోవడం గమనార్హం. కేంద్ర నిధులను వినియోగించుకుంటూ శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇక శ్రీకాకుళం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయం పర్యవేక్షణ కమిటీ సమావేశం రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఇక ఈ సందర్భంగా రోడ్ సేఫ్టీ, వ్యవసాయం, పౌర సరఫరాలు, మున్సిపాలిటీ శాఖల అధికారులతో జిల్లాలో అభివృద్ధి నివేదికలపై సమగ్రంగా చర్చించారు. ఇక ఇంతవరకు చేసిన పనుల ప్రస్తుత స్థితిని, భవిష్యత్తు పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా పలు సూచనలు కేంద్ర మంత్రి చేశారు. ప్రయత్నాలు చేశాను. మినిస్టర్లు మారారు, మినిస్టర్లకి నేను మాట్లాడాను. అలాగే పార్లమెంట్లో కూడా 0 అవర్గా సబ్జెక్ట్ తీసుకున్నాను. ఒక సందర్భంలో కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు పొందూరు వస్తున్నారనంటే ప్రత్యేకంగా కలిసి ఆవిడ కూడా రిక్వెస్ట్ చేశాను, GI ట్యాగ్ మీద ఖచ్చితంగా మీరు అనౌన్స్ చేయండి. హ్యాండ్లూమ్స్ డే నాడు పొందూరు వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక మంచి శుభవార్తగా ఉంటుందనంటే తప్పకుండా దాన్ని ప్రయత్నం చేస్తామని ఆ రోజు ఆవిడ చేయడం జరిగింది. అన్నిటిని కూడా పైలప్ చేసుకొని దానికి కావాల్సినటువంటి పేపర్ వర్క్, దానికి కావాల్సినటువంటి రీసెర్చ్ అన్నీ కూడా చేసి మొన్ననే దీని తాలూకా GI ట్యాగ్ రావడం అనేది చాలా చాలా శుభ పరిణామం. మన పొందూరు తాలూకా వీవర్స్ అందరికీ కూడా పొందూరు ఖాదీ గురించి అందరం విన్నాం, కానీ అక్కడ ఉన్నటువంటి వీవర్స్ తాలూకా పరిస్థితి చూస్తే ఇంకా వాళ్ళకి సంబంధించి చాలా కార్యక్రమాలు చేయాలి. వాళ్ళ తాలూకా ఆదాయం పెరగాలి. అదొక పెద్ద ఆస్తి లాంటిది మనకు పొందూరు ఖాదీ అని. ఆ ఆస్తికి మనం సరైనటువంటి విలువతో ఆ వీవర్స్కి మనం బెనిఫిట్ పొందించాలనంటే GI ట్యాగ్ ఒక ప్రత్యేకమైనటువంటి అస్త్రం. దానికి సంబంధించి ఒక ప్రధాన కార్యక్రమం కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు సోదరులు కోన రవికుమార్ అన్నగారు అందరం కూడా చర్చించుకొని ఇంకా భవిష్యత్తులో ఈ GI ట్యాగ్ ద్వారా ఆ వీవర్స్కి ఇంకా బెనిఫిట్ ఎలా పొందగలరు, దీని మీద ప్రత్యేకంగా అధ్యయనం చేసి వాళ్ళకి నేషనల్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్తో కూడా ఆ ఖాదీని వాళ్ళందరికీ కూడా ప్రమోట్ చేసి
నేరుగా ఆ ఆదాయం వీవర్స్కే రావాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అక్కడే ఏమైనా స్కిల్లింగ్ సెంటర్ కానీ ట్రైనింగ్ సెంటర్ కానీ దీనికి సంబంధించి కావాలనంటే దానికి కూడా నిధులు సమకూర్చి భవిష్యత్తులో అక్కడ ఒక పెద్ద రీసెర్చ్ సెంటర్ కూడా పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం. అది కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో చేస్తాం. అయితే ఈ యొక్క జిఐ ట్యాగ్ రావడం ఒక్కసారి మళ్ళీ ఆ వీవర్స్ అందరికీ కూడా ఊపిరి పోసే విధంగా అయ్యింది. అది కేవలం అంతవరకే ఆగిపోకుండా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో వాళ్ళందరికీ కూడా జోడించి ఆ వీవర్స్కి ఏదైతే ఈరోజు క్వాలిటీ ప్రోడక్ట్ ఒక పొందూరు ఖాదీ చేయగలుగుతున్నారో దానికి సరి సమానంగా వాళ్ళ ఆదాయం కూడా పెరిగే విధంగా ప్రభుత్వం నుంచి మేము చర్యలు తీసుకుంటాం. విశాఖపట్నం జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక గర్వకారణంగా ఉన్నటువంటి పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ మన డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ తరఫున మొన్ననే అనౌన్స్ చేయడం జరిగింది. నాకు చాలా ఆనందమైనటువంటి విషయం ఇది. ఎందుకనంటే నేను మొట్టమొదటిగా పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత ఇలాంటి ప్రోడక్ట్స్ దేశంలో అనేకమైనటువంటి ఉన్నప్పుడు దానికి ప్రత్యేకంగా ఈ యొక్క జిఐ ట్యాగ్ గుర్తింపు వస్తే మనకెందుకు రాకూడదని ఆ రోజే చాలా పట్టుదలతో దీని గురించి ఎన్నో ప్రయత్నాలు చేశాను. మినిస్టర్లు మారారు, మినిస్టర్లకి నేను మాట్లాడాను. అలాగే పార్లమెంట్లో కూడా 0 అవర్గా సబ్జెక్ట్ తీసుకున్నాను. ఒక సందర్భంలో కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు పొందూరు వస్తున్నారనంటే ప్రత్యేకంగా కలిసి ఆవిడ కూడా రిక్వెస్ట్ చేశాను, జిఐ ట్యాగ్ మీద ఖచ్చితంగా మీరు అనౌన్స్ చేయండి. హ్యాండ్లూమ్స్ డే నాడు పొందూరు వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక మంచి శుభవార్తగా ఉంటుందనంటే తప్పకుండా దాన్ని ప్రయత్నం చేస్తామని ఆ రోజు ఆవిడ చేయడం జరిగింది. అన్నిటిని కూడా పైలప్ చేసుకొని దానికి కావాల్సినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్, మాల మహానాడు వ్యవస్థాపకులు కేబీఆర్ అంబేద్కర్, రాష్ట్ర ఎంఆర్ఎస్ఎస్ అధ్యక్షులు దాస చెన్నకేశవులు, జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు జైహింద్ కుమార్ విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామంలోని దళితవాడలో పర్యటించి భోగాపురంలో దళితులు నిర్వహిస్తున్న రిలే నిరసన శిబిరానికి సంఘీభావం తెలిపారు. దళితుల న్యాయమైన డిమాండ్ల కోసం తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దళితుల హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటం ఆగదని, అందరం ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మీరు అనుకోవచ్చు, ఎమ్మెల్యే గారు మా పక్కన ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా పక్కన ఉన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా వెనకున్నాడు, సకల శాఖ మంత్రి లోకేష్ గారు మా సర్వమై ఉన్నారని అనుకుంటున్నారేమో. ఎవరైనా సరే, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, సర్పంచ్ అయినా, ఏ ఒక్కడైనా సరే భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిందే. మీకు తెలియదేమో రాజ్యాంగం పవర్, మీకు ఉద్యోగం ఇప్పించింది రాజ్యాంగం, మీరు ఉద్యోగం చేయాల్సింది రాజ్యాంగబద్ధంగా. అటువంటి రాజ్యాంగాన్ని ధిక్కరించి, రాజ్యాంగాన్ని వ్యతిరేకించి ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాసుల మీద, కాలనీ మీద మురికి పడడానికి కంకణం కట్టుకున్నారో వాళ్ళ తరఫున మీరు వత్తా తీసుకున్న అధికారులారా, మిమ్మల్ని ముఖ్యమంత్రి కాపాడలేడు, ఎమ్మెల్యే గారు కాపాడలేరు, ఉప ముఖ్యమంత్రి కాపాడలేరు, స్థానిక అధికార పార్టీ నాయకులు ఏ ఒక్కరు కూడా కాపాడలేరు. ఎవరైనా కాపాడలే ప్రయత్నం కనుక చేస్తే వారికి కూడా బేడీలు తప్పవు, సంఖ్యలు తప్పవు అని మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. ఇక్కడ 22 రోజులు రైట్. కోనసీమ ప్రాంతం కేరళ తరహా ప్రకృతి ఆందోళన కలిగి ఉంది. ఇక్కడి పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఇక ఆత్రేయపురం మండలంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించనున్న డ్రాగన్ పడవ స్విమ్మింగ్ పోటీల కర్టెన్ రైజర్ను ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు. ఇక జనవరి 11, 12, 13వ తేదీలో గోదావరి ట్రోఫీ డ్రాగన్ పడవ స్విమ్మింగ్ పోటీలు జరగనున్నాయని తెలిపారు. ఇక తాడిపూడి నుంచి ఉచ్చిలి ఆత్రేయపురం వరకు ఉన్న ప్రధాన పంట కాలువలో ఈ పోటీలు నిర్వహిస్తామని అన్నారు. ఇక టూరిజం శాఖ ఆధ్వర్యంలో వేడుకను గతంలో కంటే మిన్నగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మరి ఎంతో చక్కగా టికెట్ ని ఇనాగ్రేట్ చేశారు. కిందకి పెట్టేయండి సార్, కింద. మరి అందాలు కనువిందు చేసే ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకెళ్లడం కోసం, కేరళ తరహా అందాలు కోనసీమలో కూడా ఉన్నాయని చాటి చెప్పడం కోసం ఈ ఆత్రేయపురం ప్రాంతంలో లొల్లలాకులు వద్ద తాడిపూడి బ్రిడ్జి నుంచి గత సంవత్సరం డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించాం.
కోనసీమలో పడవల పోటీలు ఈ విధంగా జరుగుతాయా, కేరళలో ఇక్కడ అందాలు ఉన్నాయా అని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతానికి గత సంవత్సరం జరిగిన పోటీలు గుర్తింపు తీసుకొచ్చాయి, కీర్తిని మిగిల్చాయి. ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం అంతకు మించిన పెద్ద అంచనాలతో చాలా భారీగా ఈనాడు డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించడానికి, ఈత పోటీలు నిర్వహించడానికి, అదేవిధంగా ఒక ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడానికి ఈ ప్రాంతంలో పేరున్నటువంటి పుణ్యక్షేత్రం అయినటువంటి ప్రసిద్ధి పొందిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. వారితో పాటు సాంప్రదాయ రుచులైనటువంటి సాంప్రదాయ వంటకాలైనటువంటి ఆత్రేయపురం పూతరేకులు, మామిడి తాండ్ర, పచ్చళ్ళు, లేదా మన పాలకోవా, పిచ్చుగోళ్ళు, కాజాలు వంటివన్నీ కూడా ఈ కోనసీమ ప్రాంతంలో ప్రసిద్ధి. అటువంటి ఫుడ్ ఫెస్టివల్ ఒకటి ఏర్పాటు చేయడం, దాంతోపాటు డ్వాక్రా ఉత్పత్తులు ఒక ఎగ్జిబిషన్ కమ్ సేల్ గా ఏర్పాటు చేయడం, మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ పాలు పంచుకునేలాగా ఒక ఆత్రేయపురం ఉత్సవం మాదిరిగా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదభరిత కార్యక్రమాలు, సాయంత్రం వేళల్లో కాలేజీ గ్రౌండ్ లో సినీ ఆర్కెస్ట్రాలు, బ్యాండులు పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడం, ఒక ఉత్సవం మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందడం కోసం టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జీవనోపాధి కలిగే విధంగా ఆధ్యాత్మిక టూరిజం కింద వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఇక్కడ బోట్ రైడ్లు లేదా బైక్ రైడ్లు, వాటర్ స్పోర్ట్స్ కింద నిర్వహించడం కోసం ఈ ప్రాంతం గుర్తింపు వచ్చే విధంగా రైట్గా తిరుపతిని కేంద్రంగా చేసుకుని బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్తో తిరుపతి నగరంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి భారీ ర్యాలీ నిర్వహించింది. స్థానిక తారకరామ స్టేడియం నుండి ఆటోలు, బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక నగరం తిరుపతికి ప్రతిరోజు సుమారు 1,00,000 మంది ప్రయాణికులు వస్తుంటారని, వారి సౌకర్యార్థం తిరుపతిని ప్రత్యేక రైల్వే డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైల్వే డివిజన్ ఏర్పడితే రైళ్ల సంఖ్య పెరగడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఇక బాలాజీ రైల్వే డివిజన్ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై తగిన ఒత్తిడి తీసుకురావాలని గిరిధర్ డిమాండ్ చేశారు. కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ గత 30 సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నింది. సో 2003లో కూడా తిరుపతి డివిజన్ ఏర్పాటు సమయంలో చివరి నిమిషంలో అది గుంటూరుకి షిఫ్ట్ అయింది. విజయవాడ, గుంటూరు పక్కపక్కనే ఉన్నాయి. సో ఇక్కడ ప్రజల ఆకాంక్ష మేరకు బాలాజీ రైల్వే డివిజన్ని సాధిస్తామని దాని సందర్భంగా ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు గురించి ఒక 3 నెలలుగా అంచెలంచెలుగా దీని ఉద్యమ రూపం దాల్చుతుంది. మేము వివిధ వర్గాల ప్రజల్ని, వ్యాపారస్తుల్ని, రైతుల్ని, యువతని, విద్యార్థుల్ని కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎందుకో ఈ ప్రాంతము అభివృద్ధి రైల్వేల పరంగానే కాదు, అన్ని డిపార్ట్మెంట్ల పరంగా కూడా వెనకబడిందనే ఉద్దేశంలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, గూడూరు నుంచి మనకి ఇప్పుడు సపరేట్ అయినాక మన రాజధాని అమరావతి, గూడూరు నుంచి మార్నింగ్ 6 గంటలకు ఇంటర్సిటీ బయలుదేరి విజయవాడకి 10:30 చేరుతుంది. బట్ అది తిరుపతి నుంచి వెళ్తే ఇక్కడ ప్రాంత ప్రజలకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. మార్నింగ్ ఈజీగా ఫ్రెష్ అయ్యి ఉదయాన్నే బయలుదేరి పనులు చూసుకొని 10 గంటలకు దిగేసి సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ నైట్ 11:30 చేరచ్చు. కానీ ఇవన్నీ కూడా ఈ ఒక్క ట్రైన్ గురించే కాదు, ఈ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం, ఈ పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి కూడా ఏ పుణ్యక్షేత్రానికి డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ రెగ్యులర్ ట్రైన్ లేదు. సో భారతదేశంలో మన ఈ విష్ణు క్షేత్రం తర్వాత శైవ క్షేత్రము వారణాసి, తిరుపతి టు వారణాసి శివనారాయణ ఎక్స్ప్రెస్ అని కూడా కండక్ట్ చేయాలని చెప్పి యాక్చువల్గా ట్రైన్ వారానికి 3 రోజులు ఉండింది 28 సంవత్సరాల ముందు. కానీ తర్వాత అది క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా రామేశ్వరానికి డైలీ ఉన్నింది మీనాక్షి ఎక్స్ప్రెస్ అని, దాన్ని వారానికి 3 రోజులు చేశారు. తిరుపతి టు పూరి డైలీ ఉండింది, అది 5 రోజులు చేసి 2 రోజులు బిలాస్పూర్ చేశారు. సో షిరిడీకి కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు పోతే కడప, రాయచూరు, షోలాపూర్ రూట్లో పోతే 18 అవర్స్లో వెళ్తుంది ట్రైను. కానీ దూరంగా 31 అవర్స్ 32 అవర్స్ వెళ్ళినారు. సో ఇక్కడ ప్రాంత ప్రజలకే కాకుండా
వచ్చే యాత్రికులకు కూడా చాలా ఉపయోగకరం. మేము తిరుపతి కేంద్రంగా ఇక్కడి నుంచి కాట్పాతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ గత 30 సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నింది. సో 2003లో కూడా తిరుపతి డివిజన్ ఏర్పాటు సమయంలో చివరి నిమిషంలో అది గుంటూరుకి షిఫ్ట్ అయింది. విజయవాడ గుంటూరు పక్కపక్కనే ఉన్నాయి. సో ఇక్కడ ప్రజల ఆకాంక్ష మేరకు బాలాజీ రైల్వే డివిజన్ని సాధిస్తామని దాని సందర్భంగా కర్నూలు నగరంలో శంబాల సినిమా ప్రమోషన్లో భాగంగా సినీ తారలు సందడి చేశారు. నటుడు ఆది సాయి కుమార్, హీరోయిన్ అర్చన అయ్యర్, ప్రముఖ నటుడు సాయి కుమార్ నగరంలోని ఆనంద్ థియేటర్లో ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. ఇక సినిమా చూస్తున్న సమయంలో ఒక్కసారిగా తారలు థియేటర్లోకి రావడంతో అభిమానులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. సెల్ఫీలు, అభినందనల మధ్య థియేటర్ ప్రాంగణం హోరెత్తింది. శంబాల సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన వస్తుందని నటీనటులు తెలిపారు. మీరు వారిని ఆదరించి అభిమానించి ఆశీర్వదించడం. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది పిల్లలు ఉన్నారు, అలాగే తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులకి వాళ్ళు గర్వపడేలా మీరు చేయాలి. అలాగే మీరు అనుకున్నది మీరందరూ సాధించాలని నేను మనస్ఫూర్తిగా ఆ ఏడుకొండల వాడిని వేడుకుంటున్నాను. మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి. ఇప్పుడు ఆదికి ఇది 25th ఫిల్ము. తమాషా ఏంటంటే క్రిస్మస్ రోజు రిలీజ్ అయింది. సో 25 వాడి 25వ సినిమా డిసెంబర్ 25, 2025. సో అన్నీ కలిసి వచ్చాయి. ఏమా అగ్నియా 100 తప్పులు చేసేంత వరకు సహించి ఊరుకోవడానికి నేను శ్రీకృష్ణుణ్ణి కాన్రా. బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. అలాగే చిన్న రామ అదే కర్నూలు, అదే మొత్తం నాన్నగారికి కానీ చాలా మంచి ఫ్యాన్స్. ఇక్కడ చాలా బాగా ఆడింది. సినిమాలన్నీ చాలా బాగా ఆడుతుంటాయి ఇక్కడ. సో మీ అందరికి చాలా థ్యాంక్స్. పోలీస్ స్టోరీ తర్వాత వీడి ఫ్యాన్స్ మీ అగ్ని. ఇప్పుడు ఇందులో విక్రమ్. సో మీరందరూ కూడా అండి మొన్న రిలీజ్ అయింది డిసెంబర్ 24th ప్రీమియర్స్ వేసాం. సో ప్రీమియర్స్ దగ్గర నుంచి చాలా మంచి రిపోర్టు. సినిమా చాలా బాగుందని. థ్యాంక్ యూ. సో సినిమా చాలా బాగుందని. అండ్ 25th సినిమా రిలీజ్ అయిన రోజు చాలా మంచి ఓపెనింగ్ వచ్చింది. అండ్ ప్రేక్షకులందరూ చాలా బాగుంది అంటున్నారు. చాలా డిఫరెంట్ ఫిలిం. థియేటర్స్ లోనే ఈ సినిమా చూడాలి అంటున్నారు. అండ్ మీరందరూ ఇలా థియేటర్స్కి వచ్చి మా శంబాల టీంని బ్లెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అండ్ మీరందరూ మీ ఫ్రెండ్స్కి వెళ్ళి ఈ సినిమా గురించి బాగా చెప్పాలని, మీరు ఎంజాయ్ చేస్తే 100% మీ మౌత్ టాక్తో ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము ఇవాళ స్టార్ట్ అయ్యామండి సక్సెస్ టూరు. సో ప్లీజ్ మీరందరూ మీ ఫ్రెండ్స్కి వెళ్ళి ఈ సినిమా గురించి చెప్పి ఇంకా మా సినిమాని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మంచి హిట్ ఇచ్చారు. సో ఈ హిట్ ని సూపర్ హిట్ మీరే చేయాలి, బ్లాక్ బస్టర్ మీరే చేయాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఆదరణ, ఇంత ప్రేమ, ఇంత ఎనర్జీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చుంది సినిమా. సారీ బట్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో డెఫినెట్ గా రెండోసారి చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్ చూస్తున్న జెట్ న్యూస్.